వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తోటపల్లి రిజర్వేర్ పేరు చెప్పగానే ఎవరికి పరిచయం లేనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దుకున్నది. ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి చుట్టుపక్కల పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన పర్యాటక పరంగా కావచ్చు, ఎటువంటి ముందుకు నోచినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడవచ్చు, ఏదైతే ఈ తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి బోట్ షికారుకి సంబంధించినటువంటి ఇంతకు మునుపైతే దీన్ని అయితే ప్రారంభించారు. దీన్ని చూసుకుంటే పూర్తిగా పర్యాటక పరంగా కుంటుపడిందనే చెప్పొచ్చు, పర్యాటకంగా కుంటుపడినటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. పూర్తిగా చూస్తూ ఉంటే ఇదంతా కూడా గుర్రపటాకతో పేరుకుపోయి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా చూస్తూ ఉంటే తుప్పు పట్టి పూర్తిగా నీటిలోనే కలిసిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారే తప్ప కానీ ఇంతవరకు కూడా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి టూరిజం శాశ్వతంగా టూరిజానికి పెద్దపీట వేసే కార్యక్రమం అయితే ఎక్కడ కూడా నోచుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వాటర్ ఫాల్ సంబంధించినవి కానీ లేదంటే ఏదో ఒక కొండల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొత్తగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడి నుంచి చూస్తే వ్యూ పాయింట్ బాగుంటుందంటే అటువంటివి చెప్తున్నారు. ఎందుకంటే వ్యూ పాయింట్లు అనగా లేదంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ సంబంధించినటువంటి కూడా అది ఓన్లీ సీజనల్గా వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అటువంటివి కాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బ్యారేజ్ తోటపల్లి బ్యారేజ్ సంబంధించినటువంటి టూరిజాన్ని కనుక డెవలప్ చేస్తుంటే శాశ్వతంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి టూరిజాన్ని కనుక డెవలప్ చేస్తే ప్రభుత్వానికి కూడా ప్రధాన ఆదాయ మార్గం కూడా మారుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఆనాడు ఇటువంటి వీటికి కోట్లాది రూపాయలు అయితే ప్రజాస్వామ్యం అయితే దుర్వినియోగం చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కరోనా తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎటువంటి అభివృద్ధి నోచకుండా ఈ విధంగా ఉండిపోయినటువంటి పరిస్థితులు మాత్రం కనిపించాయి. ప్రస్తుతానికి కూడా ఆ నాటి నుంచి నేటి వరకు కూడా అదే విధంగా ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా అభివృద్ధి పరంగా ఇటువంటి సందర్భాలు చూసుకుంటే ఎటువంటి నోచుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కూడా ఇటువంటి ప్రత్యేక దృష్టి సాధిస్తే తప్ప కానీ ఇటువంటి కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడవచ్చు, ఏదైతే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలో అయితే ప్రస్తుతానికి ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికి అయితే సుమారుగా 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన అభివృద్ధి ఎటువంటి కూడా నోచుకుపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి కుంటుపడుతుందనే చెప్పాలి. ఇదే విధంగా చూసుకుంటే ఒకవైపు పార్క్ ఉంటుంది, ఒకవైపు బోట్ షికారు సంబంధించి ఉంటుంది. ఇదంతా కూడా లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలో వెనకపడుతుందంటే కూడా స్థానికులు కూడా వాపోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఎలా చూడాలి ఏంటి? చూస్తూ ఉంటే ఈ బోట్ షికారు పరంగా చూసుకుంటే గతంలో వైసీపీ హయాంలో దీన్ని అయితే స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మళ్ళీ అదే క్రమంలోనే కరోనా టైంలో పూర్తిగా ఆనాడే దీన్ని పూర్తిగా క్లోజ్ చేయటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికి చూస్తూ ఉంటే దీన్ని ఎలా చూడాలి ఏంటిది, దీన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుంది అంటారు? దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే దీన్ని మళ్ళీ పునఃప్రారంభించవచ్చు అనుకుంటున్నారు? ఏంటి ఇదంతా? తోటపల్లి ఎంపీటీసీ సింహాచలం. నేను ఇది 2004 ప్రారంభమైన 2008-9 నుంచి మొత్తం ఇక్కడ నిర్వాసితులు తొలగించడము చేయడం ఈ డ్యామ్ తయారవడం అయింది. అలాగే ఇక్కడ ఇంతవరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి మామూలుగా ఇంతవరకు ఎలా జరిగింది జరిగిందని ఇంత ప్రాతినిధ్యం తీసుకునే పరిస్థితి ఉండేది లేదు. ఇప్పుడు 2 పర్యాయంలో కురుపా ఎమ్మెల్యేతో జగదీష్ గారు వచ్చారు, ఇదే మొదట చూశారు. ఇలాగే గుర్రపడెక్కలు అవన్నీ అప్పటికైతే తక్కువ, మళ్ళీ ఇప్పుడైతే మామూలు గుర్రపడెక్కలు ఎక్కువ ఉన్నాయి. మనం దీని గురించి ఆలోచించి చెప్పారు. అలాగే ఈ గుర్రపడెక్కల తాలూకు కొంత తొలగించే కానీ కొంత వాటర్ స్పెషాలిటీ కిందకి వెళ్ళదు. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ మామూలుగా డెవలప్మెంట్ గురించి ఆలోచించాలంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కొద్దిగా చొరవ తీసుకొని ఇక్కడ ఉంటే దీని తాలూకా పరివరణ గురించి దీని గురించి ఐటీడీ గురించి కొద్దిగా ఆలోచించి ఇక్కడ బాగానే డెవలప్మెంట్ గురించి చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, సో మీరు చెప్పండి ఎలా చూడాలి ఏంటిది? ప్రస్తుతం చూసుకుంటే పూర్తిగా ఉన్నటువంటి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి లక్షలాది రూపాయలతో పెట్టుబడిగా తీసుకున్నటువంటి ఆ బోట్లన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చూస్తూ ఉంటే చుట్టూ కూడా గుర్రపడెక్కతో పెరిగిపోయింది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తే ప్రభుత్వం మళ్ళీ అదేవిధంగా దీన్ని తీసుకురాగలదని కోరు పర్యాటక పరంగా ఎటువంటి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. నా ఏఎంసీ డైరెక్టర్ కురుపాం సార్. ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి పెడితే అభివృద్ధి పరంగాని ఆర్థిక పరంగాని
బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే టూరిజంగా దీని మంచి లొకేషను, ప్రాంతం ఏరియా బాగుంటుంది. దగ్గరలో అడ్డాప్సల్ల శివాలయము, తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానము, ఈ ప్రాంతం అంతా చూసుకుంటే అభివృద్ధిలో టాప్గా ఉంటుంది ఈ ఏరియా. ఐటీడీఏ ఇది కూడా చర్యలు తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వం రెండు కలిపి ఉమ్మడిగా ఒక దాని మీద స్టడీ చేసి డెవలప్ చేస్తే బాగుంటుందనేసి మా అందరం అనుకుంటున్నాం. దీని మీద టూరిజం కూడా చాలా జనాలు అన్ని ప్రాంతాలు 2-3 జిల్లాల నుంచి కూడా వస్తుండ్రు. కానీ ఇక్కడ అనుకున్నంత ఎక్విప్మెంటు అంత యూనిట్గా లేదు, అంత దీనికి అభివృద్ధిగా పెద్దగా నోచుకోవట్లేదు. ఇది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యము చాలా దారుణమైన ఇది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీని మీద కొంత చర్య తీసుకుంటున్నారు, బాగుంటుందని మేము కోరుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటాం. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సాధిస్తే బాగుంటుందంటూ కూడా కోరుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎటువంటివి తీసుకుంటే బాగుంటుంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఈ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది ఉన్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుంది అంటారు? ఇటువంటి పర్యాటకాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? నా పేరు మరడాన తవిటినాయుడు. నేను ఎక్స్ జడ్పీ వైస్ చైర్మన్ని. గతంలో దీన్ని చాలా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేసినప్పుడు దీన్ని ఒక టూరిజం ప్లేస్గా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి అందరికి కూడా దీన్ని అవుట్సోర్సింగ్లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉపాధి హామీ కల్పించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఆయన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిందే, ఏ రకంగా కూడా దీన్ని డెవలప్ చేయలేదు. ఇటువంటి ప్రాజెక్టులు ఎక్కడ కూడా వారు డెవలప్ చేయలేదు, టూరిజం కూడా డెవలప్ చేయలేదు. బోట్ షికార్ లాంటిది గతంలో ఉండేది, అది మనకి కరోనా వచ్చిన సమయంలో దాన్ని మూసేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మరి తిరిగి తెరవలేదు. ఇప్పుడు మరలా ప్రభుత్వం అయితే ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పార్కులో కూడా కొన్ని సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా మళ్ళీ దాని మీద కూడా డెవలప్ చేయాలని కుతూహలపడి ఇటీవలే మన వాళ్ళు ఫొటోస్ తీశారు, అవన్నీ దాన్ని డెవలప్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మన ఈ దీన్ని కూడా డెవలప్ చేసి మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తోయక్ జగదీశ్వర్ గారు కానీ ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా డెవలప్ చేసినట్టయితే మనకి ముఖ్యంగా మన ప్రాంతానికి ఏదో ఒక అభివృద్ధి అనేది ఇండస్ట్రియల్ లేవు. కనీసం దీన్నైనా డెవలప్ చేసినట్టయితే పక్కన ఉన్నటువంటి తోటపల్లి కానీ అడ్డాప్సల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కానీ ఈ రెండింటినీ టెంపుల్ టూరిజంలో పెడుతూ ఈ తోటపల్లినేమో ప్రత్యేకించి మనమేమో ఈ టూరిజంలో పెట్టుకొని చేసినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి కేవలం వ్యవసాయకంగా ఉన్నటువంటి ప్రాంతమే కాబట్టి కనీసం ఈ టూరిజంలోనైనా సరే అభివృద్ధి చేసినట్టయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశిస్తాం. ఇటువంటి ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బోట్లని తాటిపూడి కూడా తీసుకెళ్ళిన నేపథ్యం కూడా కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ షికార్ అంటేనే తోటపల్లికి వెళ్ళవలసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. గతంలో పూర్తిగా ఈ బోట్ షికార్ పూర్తిగా ఈరోజు కనుమరుగైపోయి పూర్తిగా చూస్తూ ఉంటే ఈ విధంగా తుప్పలతో కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఈ ప్రభుత్వం వచ్చాక ఇటువంటివన్నీ కూడా డెవలప్ చేస్తారనుకున్నారు, కానీ ఈ విధంగా ఉండడంతో దీన్ని ఎలా చూడాలి ఏంటిది? అందరికీ నమస్కారం అండి. నేను గరుగుబిల్లి మండల టీడీపీ కన్వీనర్ను మరడాన నారాయణ స్వామి నాయుడు. ఈరోజు గత ప్రభుత్వ టైంలో 2014 నుంచి 19 ఆ టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ తోటపల్లి ఐటీడీఏ పార్క్ని చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా గవర్నమెంట్ పూర్తయినాక 2019 నుంచి 24 టైంలో కంప్లీట్గా దీన్ని విడిచిపెట్టేసి నిర్వీర్యం చేశారు. ఒక్క ఐటీడీఏ ముందు ఈ 5 ఏళ్ళలో జరిగిన డెవలప్మెంట్ ఏది ఈ తర్వాత 5 ఏళ్ళలో ఏం జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో గవర్నమెంట్ వచ్చాక దీని మీద శ్రద్ధ చూపించారు. బోట్ షికార్ అంతా కూడా పూర్తిగా మరుగున పడిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పర్యాటకం పూర్తిగా పడకేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, నీటిలో ఉండవలసినవి ఒడ్డుపైన ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బోట్లన్నీ కూడా నీటిలో ఉండాలి. నీటిలో ఉండి వచ్చినటువంటి పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చినటువంటి పూర్తిగా ఇటువంటి బోట్లంతా కూడా పూర్తిగా ఒడ్డున పడినటువంటి మరుగున పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి లక్షలాది రూపాయలు వెచ్చించి ఇటువంటివన్నీ కూడా
ఏర్పాటు చేసినటువంటి గతంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఒడ్డుకు చేరినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూడవచ్చు అక్కడ కనిపిస్తున్నది చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి బోట్ అది. అయితే 2-3 కూడా దానిపైన ప్రయాణించవచ్చు. కనిపిస్తున్నది ఇదొకటైతే చూస్తూ ఉంటే ఫ్యామిలీలతో పాటు అందరితో కలిసి వెళ్ళినటువంటి బోట్లు ఇవి. ఈ బోట్లు మనం కనుక చూసుకుంటే పూర్తిగా ఇదైతే మాత్రం ఇందులో చూడొచ్చు పూర్తిగా మొక్కలతో పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి, తుప్పలు తోలుతో పూర్తిగా ఇదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గడ్డి మొక్కలతో పూర్తిగా కప్పులడిపోయినటువంటి పరిస్థితి అంతే చూడొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా అయితే పూర్తిగా ఈరోజు ఇటువంటి టూరిజాన్ని ఎంతో చక్కగా అభివృద్ధి చెందవలసినటువంటి టూరిజం పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే అటువైపు తాటిపూడి రిజర్వేకి సంబంధించినటువంటి బోటింగ్ అయితే శరవేగంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ తోటపల్లి బ్యారేజ్లు ఎప్పటి నుంచో ఉన్నటువంటి బోటింగ్ అయితే పూర్తిగా ఈరోజు కనుమరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క ఏదైతే ఉంటుందో పూర్తిగా అదంతా కూడా పేరుకుపోవడంతోనే మేమైతే బోటింగ్ చేయలేకపోతున్నాం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పడంతో పూర్తిగా బోటింగ్ ఆపేసే పరిస్థితి కనుక వచ్చింది. దీనికనుక చూసుకుంటే ఈ కారణంగా ఈ బోట్లు ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలో ఉండవలసినటువంటి బోట్లు ఈరోజు పూర్తిగా ఒడ్డుకి చేరిపోయి ఈ విధంగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే ఇటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు అదంతా పూర్తిగా రావడానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ విధంగా తయారు చేసి ఇక్కడ ఉంచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి బోట్లని నీటిలో ఉండవలసిన బోట్లు ఒడ్డుపైకి వచ్చి ఈ విధంగా తుప్పలు తోలుతో ఇక్కడ మొక్కలు పూర్తిగా పెరిగిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంతే ఇక్కడ మనం చూడవచ్చు పర్యాటకం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉందంటే ఇప్పుడు అంత నీటిగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఐటీడీఏకి సంబంధించినటువంటి అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటివి పర్మనెంట్గా ఉండవలసినవి. ఇటువంటివి ఏంటంటే జనరల్గా పర్యాటకం వచ్చేసరికి ఇక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి, మేఘాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే జలపాతాలు ఎక్కువగా ఉంటాయి అంటూ ఉంటారు. అదంతా కూడా సీజనల్గా వస్తూనే ఉంటుంటాయి. కానీ ఇటువంటి పర్యాటకం అనేది నిత్యము ఉంటుంది. ఇటువంటివన్నీ ముందు డెవలప్మెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ టూరిజం పరంగా ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ బోటింగ్ షికారు సంబంధించింది అయితే మరి కొన్ని రోజుల్లో ప్రారంభిస్తాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇది మళ్ళీ కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. మళ్ళీ దీన్ని యథావిధిగా స్థానానికి తీసుకురావాలంటే ప్రజా సొమ్మునంతా కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా మరికొంతమంది కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించిన ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఓన్లీ 2 బోట్లు మాత్రం కనిపిస్తున్నాయి. ఇలాంటి బోట్లు సుమారుగా 10-12 బోట్ల వరకు కూడా ఇదే ప్రాంతంలో ఉండి ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకైతే ఎంతగానో ఆహ్లాదాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం కూడా ఈరోజు పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే టూరిజం అనేది పూర్తిగా కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా కిందకి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కూడా జాయింట్లు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి, పూర్తిగా తెగిపోయాయి. అందుకు కారణం చేత మనం కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు పూర్తిగా నేనైతే చూపించలేని పరిస్థితి. తుప్పులు తోలుతోనే దీనికి సంబంధించినవంతా కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్టులని ఏ విధంగా తీసుకురావాలి, ఇటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటికి సంబంధించినవన్నీ కూడా ప్రత్యేకించి ఐటీడీఏకి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి చేస్తే తప్ప కానీ ఇటువంటి ప్రాజెక్టులు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఈ ఐటీడీఏకి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కుంటిపడిపోయినటువంటి పరిస్థితి నత్తనడగన సాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాయా అనేది ఒకవైపు ప్రజల్లో గుసగుసలు అయితే మాత్రం ఒకవైపు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎన్నో విధాలుగా మాకైతే అభివృద్ధి చేస్తుందంటూ కూడా మేమైతే ఆ రోజు గెలిపించుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఇటువంటివన్నీ కూడా ఈ విధంగా కుంటిపడినటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా మాకు డెవలప్ చేస్తేనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉపయోగపడుతుందంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఈ తోటపల్లి రిజర్వేర్ సంబంధించినటువంటి బహుళార్థ స్వాగత ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి నోచనటువంటి పరిస్థితులు కూడా మనకైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, తోటపల్లి నుంచి పార్వతీపురం మన్యం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.